ఈరోజు ఉదయం కూడా దాడులకు పాల్పడ్డారని చెప్పేసి ఈ కర్నల్ సోఫియా గారు బ్రీఫింగ్ ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా పాకిస్తాన్లో అంటే ఎమోషనల్గా డ్యామేజ్ చేయడానికి కూడా వాళ్ళు ట్రై చేస్తున్నారు. మనం ఇన్స్టా రీల్స్లో కానీ లేకపోతే యూట్యూబ్లో కొన్ని స్టోరీస్ కానీ లేకపోతే ఫేస్బుక్లో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినటువంటి చిన్న పిల్లలతో కూడా వాళ్ళు వీడియోలు చేయించి మమ్మల్ని ఏం చేయొద్దండి, దాడికి కూడా తెగబడకండి అని చెప్పడం కూడా అంటే ఎమోషనల్గా కూడా డ్యామేజ్ చేయడానికి, ఎమోషనల్గా కూడా వాళ్ళని మనం కలవరపరచడానికి కూడా ఆ విధంగా చేయడం కూడా జరిగింది. అండ్ మనం S-400 యూజ్ చేయడం ద్వారా S-400 ఎట్లుందంటే ఇంకా సుదర్శన్ చక్రం లాగే వర్క్ చేస్తుంది. అండ్ సుదర్శన్ చక్రం అంటే ఇంకా ఇండియాకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటి నుంచి ఏమొచ్చినా డ్రోన్స్ కానీ లేకపోతే మిసైల్స్ కానీ ఏమొచ్చినా అక్కడ నుంచి తిప్పికొట్టేందుకు S-400 రెడీగా ఉంది. అండ్ భారత్కి ఎలాంటి నష్టం జరగలేదని కూడా చెప్పడం జరిగింది. ఇంకా పాకిస్తాన్కి నష్టం జరిగినా ఏ నష్టం జరగలేదు అన్నట్లు చెప్పుకున్నా కూడా మీడియాలో కానీ లేకపోతే మనం ఒక వీడియోస్లో కానీ ఆ సోషల్ మీడియాలో కానీ క్లియర్గా కనిపిస్తుంది. బట్ పాకిస్తాన్ అయితే దాన్ని ఒప్పుకోవడం లేదు, ఏం జరగట్లేదని కూడా కల్లిబుల్లి కబుర్లు చెప్పిన తరుణం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎస్ బ్రహ్మం, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకున్నది ఒకటే ఆప్షను, అక్కడ ఉన్న ప్రజల దగ్గర ఎంతో కొంత సింపతి గెయిన్ చేయాలి, లేదా మనం భారత్ మీద దాడులు చేస్తున్నాము, భారత్ని వాళ్ళ మట్టి కనిపిస్తున్నాము, భారత్ విలవిల్లాడుతోంది అన్న మాటలు చెప్పడం ద్వారా కేవలం వాళ్ళకి ఆత్మసంతృప్తి కలిగించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నారు, కంటి తుడుపు చర్యలు మాత్రమే చేపడుతున్నారు. అంతే తప్ప భారత్తో యుద్ధానికి కానివ్వండి, భారత్తో పోటీకి కానివ్వండి, పాకిస్తాన్ అన్న దానికి అవకాశం కానివ్వండి, అంత సిచ్యువేషన్ కానీ లేదంటూ మనకు అనిపిస్తుంది. ఇంకొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనము. విక్రమ్ మిశ్రీ ఇవాళ కొన్ని క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా వ్యోమికా సింగ్ కూడా ఇవాళ బ్రీఫింగ్లో చాలా ఆధారాలు బయటపెట్టారు. ఇక వ్యోమికా సింగ్ మాట్లాడడం కానివ్వండి, అలాగే మిస్ట్రీ మాట్లాడడం కానీ మనం చూస్తే చాలా క్లియర్గా పాకిస్తాన్ ఎలాంటి అబద్ధపు ప్రచారాలు చేస్తోందో వాటిని తిప్పికొట్టడంతో పాటు కేవలం భారత్ వైపుకు వచ్చే మిసైల్స్ని తిప్పికొట్టడమే కాదు, పాకిస్తాను మీడియాలో కానివ్వండి లేకపోతే పాకిస్తాన్ సోషల్ మీడియాలో వస్తున్న అబద్ధపు ప్రచారాల మిసైల్స్ని కూడా అదే స్థాయిలో ఇవాళ మన వాళ్ళు తిప్పికొడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. అందుకే కల్నల్ సోఫియా ఇవాళ మాట్లాడే పద్ధతిలో కానివ్వండి, మిస్ట్రీ మాట్లాడేటప్పుడు కానివ్వండి చాలా క్లియర్గా కొన్ని విషయాలు క్లారిటీ ఇచ్చారు. ఏంటంటే నిన్న రాత్రి, మొన్న రాత్రి, ఇవాళ ఉదయం కూడా పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. దానికి అనుగుణంగానే భారత్ వైపు ఓవైపు డ్రోన్లతోనూ మరోవైపు మిసైల్స్తోనూ దాడి చేసే ప్రయత్నం చేస్తూ దాదాపుగా 26 ప్రాంతాల్లో భారత్ మీద దాడి చేసే ప్రయత్నం చేసింది. అందులో భారత్కు సంబంధించిన ఎయిర్ బేస్ల పైన కూడా దాడులు చేసే ప్రయత్నం చేశాయని చెప్తూనే ఏదైతే S-400ని ఇప్పటికే ధ్వంసం చేశామంటూ వాళ్ళు మాట్లాడుకుంటున్నారో అది అబద్ధ ప్రచారం అని చెప్పడంతో పాటు ఏవైతే భారత్ ఎయిర్ బేస్ల మీద వాళ్ళు దాడులు చేశామని పేర్లు చెప్పారో అక్కడ ప్రస్తుత పరిస్థితిని వివరించేలాగా ఫోటోలతో సహా ఆధారాలు విత్ టైం స్టాంప్ పాత ఫోటోలు తీసుకొని ప్రజెంట్ చేశారని ఖచ్చితంగా వీళ్ళు బుకాయిస్తారని తెలుసు కాబట్టి టైం స్టాంప్తో సహా వాళ్ళు బయటపెట్టడం జరిగింది. ఇలా బయటపెట్టడంతో పాటు భారత్ ఎలా రిటాలియేట్ చేసింది అన్న విషయాన్ని కూడా ఇప్పటికే ఇవాళ మన ప్రెస్ మీట్లో మనకు చెప్పారు. అందులో భాగంగానే వెరీ క్లియర్గా భారత్ పాకిస్తాన్ ఎయిర్ బేస్ల మీద దాడులు చేసింది, ఆ దాడులు చేసి వాటిని పూర్తి స్థాయిలో నష్టపరిచింది, వాటిని పూర్తి స్థాయిలో పోగొట్టేసింది అన్న విషయాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఓవరాల్గా చూస్తే ఇప్పటిదాకా ఏం జరుగుతోంది అన్న విషయాన్ని చూస్తే మాత్రం ఏదైతే ఎయిర్ బేస్లు 4 ఎయిర్ బేస్లని పాకిస్తాన్ 4 ఎయిర్ బేస్లని భారత్ పూర్తి స్థాయిలో వాటిని తీసేసింది. అందులో నూర్ ఖాన్ ఎయిర్ బేస్ అన్నది ఒకటైతే, చకాలా ఎయిర్ బేసు, సియాల్కోట్ ఎయిర్ బేస్, అలాగే మూరిద్ ఎయిర్ బేస్ అన్నవి 4 చాలా ఇంపార్టెంట్. అందులో సరోదా ఎయిర్ బేస్ కూడా ఒకటి ఉంది. అయితే ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సరోదా ఎయిర్ బేస్ అన్నదాన్ని ఇప్పటికే ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా అణ్వాయుధాలను ప్రయోగించడానికి వాడే ఒక ఎయిర్ బేస్గా ప్రపంచవ్యాప్తంగా ఒక అనుమానం అయితే ఉంది. అంతేకాకుండా ఇది చకాలా ఎయిర్ బేస్ కూడా దానికోసం ఉపయోగించే ప్రయత్నం. ఎందుకంటే మనం మొదటి నుంచి చూస్తున్నాము పాకిస్తాన్ ఏ రోజైతే ఈ యుద్ధం గురించి మాట్లాడిన వెంటనే వాళ్ళు మాట్లాడింది అణ్వు ఆయుధాలను మేము ఉపయోగిస్తాము, అణ్వాయుధాలు 130 ఉన్నాయి, వాటిని భారత్ మీదే మేము ప్రయోగిస్తామంటూ గతంలో చూస్తున్నాం. మనం ఏదైతే మనం చూస్తున్నామో ఇప్పటికే ప్రెస్ మీట్కి సంబంధించి ప్రెస్ బ్రీఫింగ్ జరిగిన తర్వాత దాని మీద మరింత విశ్లేషణ కంపల్సరీ అవసరం ఉంటుంది. ఎలా అయితే భారత ప్రభుత్వము, భారత ఆర్మీకి సంబంధించిన మహిళలు ఎలా అయితే అక్కడ ప్రెస్ బ్రీఫింగ్ ఇస్తున్నారు, ఇవాళ బీఆర్కే న్యూస్ కూడా మా కలీగ్ బ్రాహ్మణితో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి బ్రాహ్మణి మనతో పాటు మాట్లాడతారు. బ్రాహ్మణి, మనం చూస్తున్నాము ఇవాళ ఈ ప్రెస్ బ్రీఫింగ్లో 2 కీలకమైన అంశాలు, ఒకటి రక్షణ శాఖ, 2 కేంద్ర మంత్రిత్వ శాఖ, 2 కూడా ఇవాళ విదేశాంగ శాఖ కూడా కలిసి ఈ ప్రెస్ మీట్ నిర్వహించడము,
రెండింటిని కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్గా మారిన నేపథ్యంలో మీ అబ్జర్వేషన్స్ ఏంటి? వ్యోమికా సింగ్ కానివ్వండి, అలాగే కల్నల్ సోఫియా కానీ చెప్పిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని. చిదంబరెడ్డి, మనం చూసుకున్నట్లయితే ముందుగా బ్రీఫింగ్ కి సంబంధించి కేంద్రం బ్రీఫ్ ఇచ్చింది. సో దానికి సంబంధించి నిన్న కూడా బ్రీఫింగ్ ఇచ్చింది. అలాగే ఈ రోజు కూడా ఉదయం మరికొన్ని దాడులు జరిగిన నేపథ్యంలో బ్రీఫింగ్ అనేది ఇవ్వడం చూసుకోవచ్చు. ఒకసారి సోఫియా ఖురేషి మాట్లాడడం ఏ విధంగా మాట్లాడింది అనేది ఒకసారి మీకు క్లారిటీగా చెప్తాను. ఇక పాకిస్తాన్ రెచ్చగొడుతూ దాడులు చేస్తూనే ఉంది. అలాగే 24 చోట్ల ఫైటర్ జెట్లతో దాడికి అయితే ప్రయత్నించింది. అలాగే పాకిస్తాన్ భారత సరిహద్దుల వెంట భారీగా దాడులు అయితే చేస్తుంది. శ్రీనగర్, అవంతిపుర, ఉధంపూర్ వైమానిక స్థావరాలపై కూడా దాడులు చేస్తుంది. ఇక పాకిస్తాన్ కు గట్టి జవాబు అయితే ఇస్తున్నామని చెప్పేసి కూడా కల్నల్ సోఫియా కూడా చెప్పడం జరిగింది. అలాగే పాకిస్తాన్ ఎయిర్ బేస్లకు సంబంధించి భారత్ ప్రతి దాడులు చేసింది. భారత్ పూర్తి సమన్వయంతోనే వ్యవహరిస్తుంది. ప్రతి దాడులో భాగంగా కూడా బాలిస్టిక్ క్షిపణులు కూడా వాడుతున్నాం. ఇక S-400ను ధ్వంసం చేశామంటూ పాక్ అయితే తప్పుడు ఆరోపణలు చేస్తుంది. కానీ అదంతా అవాస్తవం అని చెప్పేసి కూడా క్లియర్ కట్ గా కల్నల్ సోఫియా ఖురేషి కూడా చెప్పడం జరిగింది. ఇక వ్యోమికా సింగ్ కూడా మాట్లాడడం జరిగింది, బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది. పశ్చిమ సరిహద్దులో పాక్ మిసైల్ దాడులకైతే పాల్పడుతుంది. పాక్ ఫైటర్ జెట్లు భారత భూభాగంలోకి పలుమార్లు కూడా చొచ్చుకొచ్చాయి. పంజాబ్లోని పలు ఎయిర్ బేస్లను కూడా లక్ష్యంగా చేసుకుంది. ఇక శ్రీనగర్లో స్కూల్స్, అలాగే ఆసుపత్రులను కూడా లక్ష్యం చేసుకుంది. రాడార్ సెంటర్లు, వెపన్ స్టోరేజ్ సెంటర్లను కూడా టార్గెట్ చేసింది అని చెప్పేసి కూడా వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ కూడా చెప్పడం జరిగింది. అలాగే విక్రమ్ మిస్రీ కూడా పలు కీలకంగా బ్రీఫింగ్ ఇచ్చారు. సో పాకిస్తాన్ ఈ రోజు ఉదయం కూడా దాడులు అయితే చేసింది. పాక్ సైన్యం సామాన్య ప్రజలను, వారి ఇళ్లను కూడా టార్గెట్ చేసుకుని దాడులు చేస్తుంది. పాక్ దాడులను భారత సైన్యం గట్టిగా జవాబిస్తుంది అని చెప్పేసి కూడా విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ కూడా చెప్పడం జరిగింది. చూసుకోవచ్చు క్లియర్ గా ముగ్గురు కూడా బ్రీఫింగ్ ఇచ్చిన నేపథ్యంలో విక్రమ్ మిస్రీ కానీ, కల్నల్ సోఫియా ఖురేషి కానీ, అలాగే వ్యోమికా సింగ్ కానీ ఒకటే చెప్తున్నారు, పాక్ దాడులను ఖచ్చితంగా మేమైతే తిప్పికొడుతున్నాం. ఈ నేపథ్యంలోనే పాక్ గట్టిగా సమాధానం ఇస్తున్నాం. దాడులైతే ఆపకుండా కొనసాగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో వారి దాడులను కూడా మేము తిరిగి కొడుతున్నామని చెప్పేసి కూడా చెప్తుంది. ఓవైపు పాక్ అయితే చాలా అబద్ధపు అవాస్తవాన్ని కూడా ప్రకటిస్తుంది. S-400 ఏదైతే మనం బ్రహ్మాస్త్రంగా ఉపయోగిస్తున్నామో ఆ S-400ని కూడా మేము పడగొట్టాం, దాన్ని కూల్చేశామని చెప్పేసి కూడా పాక్ అసత్య ప్రచారాలను చేస్తూ ఉంది. అలాంటిది ఏమీ జరగలేదు అని చెప్పేసి కూడా కేంద్రం అయితే బ్రీఫింగ్ అనేది కంప్లీట్గా ఇచ్చింది. చిదంబరెడ్డి, మనం చూస్తున్నాం ఏదైతే బ్రీఫింగ్లో చాలా ఖచ్చితంగా మాత్రం కొన్ని విషయాల్ని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎందుకంటే పాకిస్తాను అంతర్జాతీయంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు భారత్ పాకిస్తాన్ సంబంధించిన పాకిస్తానీల మీద దాడి చేస్తుంది, సివిలియన్స్ని చంపేస్తుంది అనే విధంగా వాళ్ళు ఒక మొసలి కన్నులు కార్చే ప్రయత్నం ఏదైతే చేశారో అవన్నీ అవాస్తవాలని చెబుతూనే ఏదైతే మీరు అన్నట్టుగా బ్రహ్మాస్త్రంగా మనకు ఉపయోగపడుతున్న ఏదైతే S-400 ఉందో S-400 అన్న దాన్ని ఇప్పటికే కూల్చివేశామని చెప్తున్నారు. కానీ అది కూల్చివేశారో లేదో చెప్పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇవాళ ఉదయం కూడా మరొకసారి డ్రోన్లతో దాడి చేసినప్పుడు ఒక్క డ్రోన్ కూడా భారత భూభాగాన్ని టచ్ చేయకుండానే పేల్చేస్తుంది. అంటే ఆ పేల్చేసింది 100% అదేంటనేది ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. సో ఈ విధంగా చూస్తే ఎందుకు అంటే ముఖ్యంగా ఇక్కడ మీరు ఒక విశ్లేషణ ఇవ్వండి, ఎందుకు పాకిస్తాన్ ఇలాంటి ప్రయత్నం చేస్తుంది? ఎందుకంటే అక్కడ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోందా, లేకపోతే వాళ్ళని సంతోషపరిచే ప్రయత్నం చేస్తోందా, లేకపోతే ఏమీ లేకుండా ఏదో జరిగిపోయిందని చెప్పుకోవడం ద్వారా ఆత్మసంతృప్తి వాళ్ళు తప్ప ఇంకేమీ లేదు అన్న సిచ్యువేషన్ మనకు అనిపిస్తుంది. ఎలా చూస్తారు? చిదంబరెడ్డి, చెప్పుకోవాలంటే పాకిస్తాన్కి సంబంధించి అంటే వాళ్ళకి ఏ రకంగా సపోర్ట్ లేదు ఒక అగ్రదేశానికి సంబంధించి. గతంలో అప్పటి అధ్యక్షుడు బిల్ క్లింటన్కి సంబంధించి పాక్ యుద్ధం జరిగినప్పుడు కూడా, పాక్ 2001లో యుద్ధం జరిగినప్పుడు కూడా అంటే వారి అండదండలతో కొన్ని మిసైల్స్ కూడా పంపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వారు ఒకటే ఆశిస్తున్నారు, ఇప్పుడు కూడా మాకు తోడుగా వస్తుంది అమెరికా అనేది, సాయం చేస్తుంది, వారి అండదండలు ఖచ్చితంగా మాకు ఉంటాయని చెప్పేసి కూడా ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుంది అమెరికా. కానీ ఎటువంటి అమెరికా సైడ్ నుంచి కూడా కంప్లీట్గా వ్యతిరేకంగా మాట్లాడడం చూసుకోవచ్చు. విదేశాంగ కార్యదర్శి కూడా మార్కో కూడా మాట్లాడడం జరిగింది. సో మార్కో కూడా చెప్పడం ఒకటే, ఇద్దరు కలిసి కూర్చొని అమెరికా కానీ పాకిస్తాన్ కానీ ఇద్దరు కలిసి కూర్చొని చర్చల ద్వారా జరిపించుకోండి, అంతేకాని ఎటువంటి సపోర్ట్ అంటూ ఎవరికి ఉండదు అన్నట్లుగా కూడా పాకిస్తాన్కి కొంచెం చురుకలు అంటించడం కూడా చూసుకోవచ్చు. అంటే ఆ ఆశతోనే వేరే దేశాలు కూడా, వేరే అగ్రదేశాలు కూడా మాకు సపోర్ట్గా వస్తాయి, మాది చిన్న దేశం, మా చిన్న దేశంపై భారత్ అనేది ఖచ్చితంగా భారత్ ఆర్థిక పరంగా కానీ అన్ని అనవసరాలకు సంబంధించి కానీ అన్నిట్లో ముందంజలో ఉంది. సో ఆ భారత్ కూడా మా చిన్న దేశాన్ని కూడా తన మిసైల్స్ ద్వారా దాడులు అయితే చేస్తూ ఉంది అన్నట్లు కొంత ధోరణి అనేది పాక్ అనేది ఖచ్చితంగా వెళ్ళగక్కుతుంది. అవాస్తవాలను కూడా ప్రచురిస్తూ ఉంది పాకిస్తాన్ అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఏదైతే S-400 కూడా పేల్చకపోయినా కూడా పేల్చినామని చెప్పుకోవడం, అలాగే దానికి సంబంధించి ఒకటే డ్రోన్లకు
వరకు నిన్న బ్రీఫింగ్ ఇచ్చిన ప్రకారం అయితే మనం చూసుకున్నట్లయితే కేంద్ర రక్షణ శాఖ బ్రీఫింగ్ ఇచ్చింది. కంప్లీట్గా కళ్యాణ్ సోఫియా కూడా, అలాగే విక్రమ్ మిశ్రీ, అలాగే ఖురేషి కూడా మాట్లాడడం జరిగింది. ఏమైనా అంటే 300 నుంచి 400 వరకు ఒక డ్రోన్లతో కేంద్రం LOC బార్డర్లో ఉన్న నగరాల లక్ష్యంగా పంజాబ్, బీహార్, అలాగే గుజరాత్ అక్కడ ఉన్న వాళ్ళకు సంబంధించి కూడా బార్డర్స్లలో ఉన్న నగరాల లక్ష్యంగా వాళ్ళ ప్రజలే లక్ష్యంగా కూడా దాడులు అయితే చేసింది. కొంతమంది ఇల్లు కూడా ధ్వంసమయ్యాయి, అలాగే కొంతమంది ఇద్దరు పిల్లలు కూడా చాలా మంది గాయపడడం కూడా మనం చూసుకున్నాం. సో పాక్ అనేది ఇటువంటి దుందుడుకు చర్యలు అయితే కొనసాగిస్తూ ఉంది. కొంతమంది సింపతి గెయిన్ చేయడానికి అయితే ఖచ్చితంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్న విదేశాంగ ఎంపీలు కానీ పాక్లో ఉన్నటువంటి వాళ్ళు నేతలు కూడా కొంతమంది మాట్లాడడం కూడా మనం చూస్తూ ఉన్నాం. సో కొంత వ్యతిరేకత వాళ్ళలోనే సొంతంగా ఎంపీలు కూడా మాట్లాడడం కూడా మనం పార్లమెంట్లో చూసుకున్నాం. సో వాళ్ళలోనే ఆ ప్రజలు కూడా ఎంపీలు అలాగే ప్రజలు కూడా కంప్లీట్గా వాళ్ళే వ్యతిరేకంగా ఉంది. వాళ్ళ నుంచి వాళ్ళకి సొంతంగా వ్యతిరేకంగా ఉండడం వల్ల పాకిస్తాన్ అనేది ఒకటే అనుకుంటుంది. సో మేము ఇంకా చిన్న దేశం మాది, మేము కొంచెం సింపతి గెయిన్ చేయాలి, అమెరికా అండదండలు ఖచ్చితంగా మాకు వస్తాయి, ఇలానే మనం ఆడుతూ ఉంటే డ్రామా అనేది ప్లే చేసినట్లయితే ఖచ్చితంగా అమెరికా సపోర్ట్ అనేది మాకు ఉంటుంది, ఏదో ఒక రకంగా సపోర్ట్ ఉంటుంది కదా అని ఆశించడం అయితే జరుగుతోంది చిదంబరెడ్డి. రైట్. ఓవరాల్గా చూస్తే పాకిస్తాన్ ఇప్పుడు కేవలం ఆ అసత్య ప్రచారాలతోనూ అసంబద్ధ వార్తలతోనూ ఇప్పుడు ఏదో టైం గడుపుతున్నారు తప్ప నిజాలు లేవు అన్నది ప్రపంచం కూడా తెలుసుకుంటున్న నేపథ్యంలో 100% మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అది చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. పాకిస్తాన్ కేవలం కంటి తుడుపు చర్యలకు మాత్రమే పాల్పడుతుంది తప్ప వాళ్ళు యుద్ధం చేసే పరిస్థితుల్లో లేరు అన్నది. నిన్న కూడా చూసుకున్నట్లయితే కంప్లీట్ గా బ్లాక్ సిటీస్ కూడా మనం చూసుకోవచ్చు. బ్లాక్ అవుట్ గా కూడా కంప్లీట్ గా పాటించాం. ఏదైతే బార్డర్స్ లో ఉన్నాయో బార్డర్స్లలో కూడా కంప్లీట్ గా రెడ్ అలారంలు కూడా మోగాయి, సైరన్స్ కూడా మోగాయి. సో సైరన్ మోగిన వెంటనే ఎక్కడికక్కడ ప్రజలు కూడా ఇళ్లలోనే ఉండాలి అని చెప్పేసి కూడా కేంద్రం గైడ్ లైన్స్ ఇస్తుంది. పానిక్ అవ్వకుండా ఎవరైతే ప్రజలు ఉంటున్నారో సరౌండింగ్స్ లో బార్డర్స్లలో ఉంటున్నారో పానిక్ అయితే ఎవరు అవ్వాల్సిన అవసరం లేదు. సో పానిక్ అవ్వకుండా ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు చిదంబరెడ్డి. రైట్, థ్యాంక్ యూ బ్రాహ్మణి.